హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అయితే మేము మా తమ్ముడు వాళ్ళ పాప కోసం అని చెప్పి పుట్టు వెంట్రుకలు తీస్తామని యాదగిరిగుట్టకు వచ్చామని చెప్పాను కదండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మేము పుట్టు వెంట్రుకలు ఎలా తీయించాము, ఏం చేశారు అదంతా ఒక బ్లాగ్ లాగా షేర్ చేస్తున్నాను. మేమైతే గుట్ట మీదికి కాకుండా కిందనే మనకి గుండము అవన్నీ ఇప్పుడు కొత్తగా చేశారు కదా. అంతకుముందు అయితే గుట్ట మీదే గుండం ఉండేది నేను చూసినప్పుడు 6-7 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడైతే అలా కాకుండా రష్ ఎక్కువ అవుతారనే ఉద్దేశంతో అనుకుంటాను ఇప్పుడు కిందనే ఉందన్నమాట గుండం. అదంతా కూడా అక్కడికైతే వచ్చాము. తలనీలాలు తీసే దగ్గర ఆ ఏరియాకి అయితే వచ్చాము. దీని ఆపోజిట్లోనే గుండం ఉంది మనకి. మా చిన్న పాపకి ఇప్పుడు అంటే మా తమ్ముడు వాళ్ళ పాపకి ఎంట్రుకలు తీయించడానికని వచ్చాము. మా మర్దలు వాళ్ళ అమ్మ లేడీస్ అందరికీ బొట్టు పెడుతున్నారు అనమాట. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి. అమ్మమ్మ వాళ్ళు కొన్ని తేవడము అంటే వెండి కత్తెర, ఉంగరం అలాంటివన్నీ తెస్తుంటారు. కొంతమంది దగ్గర కొన్ని ఉంటాయి ఫార్మాలిటీస్, అందరికీ సేమ్ ఉండకపోవచ్చులేండి. సో అవైతే వేరువేరుగా ఉండొచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఆ ఉంగరంలో వెంట్రుకలు పెట్టి 3 సార్లు ఆ వెండి కత్తెరతోటి కట్ చేయిస్తున్నారు అనమాట. పాప వాళ్ళ మేనమామ రావడం కుదరలేదు, వీలు అవ్వలేదు అనమాట. తను చాలా దూరంగా ఉన్నాడు. అందుకని వాళ్ళ తాత ఒళ్ళో కూర్చోబెట్టాము. లాస్ట్కి హారతి ఇప్పిస్తున్నారు అనమాట పాపకి. ఇదంతా అయిన తర్వాత కట్ చేసిన వెంట్రుకలన్నీ మనం ప్యాక్ చేసుకొని ఇంకా తలనీలాలు తీయించే దగ్గరికి తీసుకెళ్ళాము. టోకెన్ అది తీసుకొని ఇక్కడైతే ఇంకా తలనీలాలు ఇస్తూ ఉన్నాము. చాలా హడావిడి చేస్తుందేమో, ఏడుస్తుందేమో అనుకున్నాం మేమందరం. కాకపోతే పిల్లలందరూ ఆడించడం, క్లాప్స్ కొట్టించడం అవన్నీ చేశారు. బాగానే కోఆపరేట్ చేసింది. మేము అనుకున్న రేంజ్లో అయితే ఏమీ చేయలేదన్నమాట. బాగానే ఏమి అనలేదు, పాపం ఏడవలేదు ఎక్కువగా. ఊరికే కాసేపు ఆపుకుంటా ఇట్లా చేసాము. లాస్ట్కి తలనీలాలు అయితే తీయించేసాం. మనము యాదగిరిగుట్టలో తలనీలాలు తీయించడానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే గుండం ఉందండి. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళాము. మేము ఎంతమంది అయితే వెళ్ళామో అందరం కూడా గుండంలో స్నానాలు చేసాము. కానీ గుండంలో స్నానం చేసినప్పుడు చల్లగా కొంచెం బాగానే అనిపించింది. కాకపోతే నేను ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది ఏంటంటే హెయిర్ బాగా ఊడిపోయింది. అదైతే చెప్పాలనుకుంటున్నాను వీడియోలో. గుండంలో స్నానం చేసినా సరే మీరు వీలైతే అక్కడే ఉంటున్నట్లయితే కనుక రూమ్కి వచ్చిన తర్వాత అయినా సరే షాంపూ ఇంకేదన్నా పెట్టి హెయిర్ వాష్ చేసుకోండి. లేదంటే ఇంటికి రాగానే సరే అదే రోజైనా సరే చేయండి. ఎందుకంటే హెయిర్ అయితే నాకు చాలా బాగా లాస్ అయినట్టు అనిపించింది. అంటే వాటర్ చేంజ్ అవ్వడం వల్ల లేకపోతే ఎందుకు అనేది రీజన్స్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ కాకపోతే అక్కడ గుండంలో చేసినా సరే వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తే బెటర్ ఏమో అన్నట్టుగా అనుకున్నాను నేను. సో అదంతా అయిన తర్వాత మేమైతే గుట్ట మీదకి వెళ్తున్నాం. ఇప్పుడు చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా అందంగా ఉంది యాదగిరిగుట్ట, యాదాద్రి అయితే. ఇప్పుడు నేను ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను మా వారు అయితే చూడడము యాదగిరిగుట్ట. మా అమ్మ వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళందరూ, ఇప్పుడు మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ వెళ్ళారు కొత్త గుడికి. కానీ మేము మాత్రం ఇదే ఫస్ట్ టైము. అందరం అయితే ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 అయిపోయింది మేము గుట్ట మీదకి వెళ్ళేసరికి. అంతా కొంచెము చలికాలం కదా, అప్పుడే చీకటి పడుతూ ఉంది చూడండి. ఇంకా వాళ్ళందరూ మన లేడీస్ అంతా ఇంకా కార్తీక మాసం కదా అని చెప్పి మా అమ్మ వాళ్ళు, మా మేనత్త వాళ్ళు అందరూ గుళ్ళున్న దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. ఇంకా అందరం కొంచెము ఫ్రెష్ అయిపోయి ఇక్కడ కాస్త అందరూ మెల్లిగా నడుచుకుంటూ పైకి వచ్చాం. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి, అదైతే బాగా నచ్చింది నాకు. గుట్ట మీదకి డైరెక్ట్గా గుట్ట మీదకి లిఫ్ట్ వెళ్తుంది అనమాట మనం కింద ఎక్కితే. సో అది మేము రిటర్న్లో మా వాళ్ళందరూ ఎక్కారు. దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయి కాసేపు అక్కడ కూర్చొని మేమందరం కూడా ఒకేసారి ఓం నమో లక్ష్మీ నారసింహాయ అని చెప్పి చెప్తూ ఉన్నామన్నమాట. బ్యాక్గ్రౌండ్లో అక్కడ మైక్లో కూడా మనకి ఆ మంత్రం అనేది వినిపిస్తూ ఉంది. సో మేము కూడా సరే దర్శనం అయిపోయింది కదా అని చెప్పి అందరం కూర్చొని ఒకటేసారి చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. అంటే ఒక్క 2 మినిట్స్ అయినా ప్రశాంతంగా అనిపించింది అక్కడ కూర్చొని ఆ వాయిస్తో పాటు మనం కూడా చెప్తూ ఉంటే. అలా చూస్తుంటే కానీ చీకటి పడిపోయింది. నైట్ లైటింగ్స్లో చూడండి ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది. మేము ఇంకా మెల్లిగా ఇక్కడ అంతా తిరిగి కాస్త ఫొటోస్ అవి ఇవి తిరిగి తీసేసుకొని ఇంకా నడుచుకుంటూ దారిలో మనకి శివాలయము, హనుమాన్ టెంపుల్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ కిందికి వెళ్ళాము. ఇది ఈరోజు వ్లాగ్. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేమైతే ఫ్యామిలీతో కలిసి ఇలా హ్యాపీగా సాటర్డే సండే 2 డేస్ కూడా కంప్లీట్గా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ ఇవన్నీ తిరిగిన తర్వాత మళ్ళీ ఒక చోట
కొంతమంది ఒత్తులు కూడా వెలిగించుకుంటూ ఉన్నారు. అది సపరేట్గా ఒక ఏరియా లాగా పెట్టారనమాట. గుడి బయట దర్శనమై మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మా వాళ్ళందరూ కూడా వెలిగిస్తూ ఉన్నారు. నేను కూడా వెలిగించానులేండి. కాకపోతే అది అయిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను వీళ్ళందరినీ, అందుకే నేను కనిపించట్లేదు అనమాట అంతే. కాకపోతే నేను కూడా వెలిగించాను ఫస్టే. సో ఇలా అయితే ఇదైతే మా వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.